డియర్ ఫ్రెండ్స్, అందరికీ జై భీమ్. ఈ నెల ఏప్రిల్ నెల అనేది మహనీయుల మాసం. ఆ మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, మహాత్మా జ్యోతిరావు పూలే గారు, డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారు పుట్టినటువంటి నెల ఇది. ఏప్రిల్ అంటే ఫూల్ కాదు, ఏప్రిల్ అంటే పూలే, ఏప్రిల్ అంటే అంబేద్కర్, ఏప్రిల్ అంటే బాబు జగజ్జీవన్ రామ్. ఎంతోమంది మహనీయులు మన కోసం త్యాగం చేసినటువంటి ఈ దేశ చరిత్రలో ముఖ్యమైనటువంటి మహనీయులు వీళ్ళను మనం స్మరించుకోవడం అనేది మన బాధ్యత. ఈ నెలంతా వాళ్ళని స్మరించుకోవాలి. అదేవిధంగా నిరంతరం వాళ్ళ ఆశయ సాధన కోసం మనం పోరాటం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముందుగా మహాత్ముడు పూలే, మహనీయుడు పూలే, మహాత్ముడు పూలే, మహనీయుడు పూలే, జనమందరి పూలే, జగమందరి పూలే, జనమందరి పూలే. అట్టడుగు వర్గాల ఆశాజ్యోతి, అట్టడుగు వర్గాల ఆశాజ్యోతి, అక్షరాలు అందించి తెచ్చెను ఖ్యాతి. మహాత్ముడు పూలే, మహనీయుడు పూలే, జనమందరి పూలే, జగమందరి పూలే, జనమందరి పూలే. మహారాష్ట్ర పూణే మట్టిలో పుట్టిండు, మనువాదంపై తిరుగుబాటు జెండెగరేసిండు. చిన్నతనం నుండే చింతలెన్నో అనుభవించి, చిదులమైన బతుకులకై పోరును రగిలించి, దగపడ్డ దీన జల్ల దండుగట్టినాడు, సమాజ మార్పుకై సమరం చేసిండు. మహాత్ముడు పూలే, మహనీయుడు పూలే, జనమందరి పూలే, జగమందరి పూలే, జనమందరి పూలే. మహాత్ముడు పూలే, మహనీయుడు పూలే, జనమందరి పూలే, జగమందరి పూలే, జనమందరి పూలే. అదేవిధంగా మహాత్మా జ్యోతిరావు పూలేతో పాటు చదువుల తల్లి సావిత్రిబాయి పూలేను కూడా స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ, జ్ఞాన జ్యోతివమ్మ, విజ్ఞాన జ్యోతివమ్మ, చదువుల తల్లివమ్మ మా సావిత్రిబాయి పూలే. జ్ఞాన జ్యోతివమ్మ, విజ్ఞాన జ్యోతివమ్మ, అక్షరాలను రక్షణాలుగా చేతబట్టినావు, అడుగు అడుగున అవమానం గుండెల్లో మోసినావు, చీకట్లో తొలి పొద్దువై నువ్వు బడిసినావు, అనగారిన మహిళలకు హక్కులు నూరిపోసినావు, జ్యోతివైనావు, జ్ఞాన జ్యోతివైనావు, ఈ భరత భూమిలోన తరగని చరితవైనావు. జ్ఞాన జ్యోతివమ్మ, విజ్ఞాన జ్యోతివమ్మ. చదువుల తల్లిని సావిత్రిబాయి పూలేను కూడా మనం స్మరించుకోవాలి. అదేవిధంగా ఏమైపోయే వాళ్ళము అంబేద్కరు లేకుంటే, ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే, అడుగు అడుగు తను అనుభవించిన బాధలు తలసి, భావితరాల భవిష్యత్తు అంతా ముందే తెలిసి, తన నెత్తుటి చుక్కలు లక్షల అక్షరాలుగా మార్చాడు, భారత తొలి నొదిటి రాతను అంబేద్కరు మార్చాడు. అదేవిధంగా డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్, అదిగో అతడే బాబు జగజీవనుడు, అదిగో అతడే మన జనజీవనుడు, అదిగో అతడే బాబు జగజీవనుడు, అదిగో అతడే మన జనజీవనుడు. దేశం కోసం తన శ్వాసనైనా ఇస్తానని చాటిన మన అందరి నేత, అదిగో అతడే. దేశం కోసం తన ప్రాణంనైనా
ఇస్తానని చెప్పిన మన అందరి నేత అదిగో అతడే బాబు జగజీవనుడు, అదిగదిగో అతడే మన జనజీవనుడు. ఈ మహనీయులను మనం స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ మహనీయులు బాటలో నడుద్దామని పిలుపునిస్తూ జ్ఞాన యుద్ధము చేద్దాము రారా తమ్ముడా, జ్ఞాన సమాజం నిర్మిద్దాము లేరా చెల్లెలా. ఈ జ్ఞాన యుద్ధం చేద్దాం, మహనీయుల అడుగుల్లో అడుగులేద్దాం, మార్పు కోసం పయనమవుదామని తెలియజేస్తూ యువతరం నవతరం కదిలి ఈరోజు ఈ మహనీయులు చూపిన మార్గంలో నడవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తూ ఖచ్చితంగా మనం మహనీయులను స్మరిద్దాం, మహనీయుల బాటలో అడిగేద్దాం. ఖచ్చితంగా ఈ దేశ మార్పు కోసం అందరం ఐక్యంగా ముందుకు పోదామని తెలియజేస్తూ ఇది ఏప్రిల్ అంటే ఫూల్ కాదు, ఏప్రిల్ అంటే ఫూలే, ఏప్రిల్ అంటే అంబేద్కర్, ఏప్రిల్ అంటే బాబు జగ్జీవన్ రామ్, ఏప్రిల్ అంటే ఎంతోమంది మహనీయులు ఈ మాసం అని తెలియజేస్తూ అందరం కూడా మహనీయుల చరిత్ర తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. జ్ఞాన యుద్ధంలో ముందుకు నడవాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ జై భీమ్, జై పూలే, జై అంబేద్కర్, జై జగ్జీవన్, జై సావిత్రిబాయి పూలే, జై మహనీయులందరికీ అని తెలియజేస్తూ ముగిస్తున్నాం.